ఊపిరితిత్తులు చేసే పని ఏమిటి? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? హార్ట్, బ్రెయిన్, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇవి వైటల్ ఆర్గన్స్. వీటికి మెయిన్ హార్ట్ అండ్ లంగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రెండు కంబైన్డ్గా పనిచేస్తాయి. సో ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాయి. మనకేమంటే హార్ట్ పంప్ చేసినప్పుడు లంగ్స్కి వెళ్ళడము, లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకోవడము, ఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసేసుకుని మళ్ళీ హార్ట్ పంప్ చేయడము ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. ఈ హార్ట్ లంగ్ కాంబినేషన్లో మనకి బ్లడ్ క్యారీ చేస్తూ ఉంటుంది ఈ ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తీసుకొచ్చేసి లంగ్స్లో మళ్ళీ ఎక్స్చేంజ్ చేసేస్తుంది. ఆ ఎక్స్చేంజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వైటల్ ఆర్గన్స్ అని అందుకంటాం. సో లంగ్ ఫెయిల్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంటే మీకు కోవిడ్లో వాటిలో తెలిసే ఉంటుంది, మీకు చాలా లంగ్ ఫెయిల్ అయిపోయింది, లంగ్ డ్యామేజ్ అయిపోయింది, బాగా సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అయింది, ఆక్సిజన్ మీదకి వెళ్ళారు, వెంటిలేటర్ల మీదకి వెళ్ళారంటే సో బాగా డ్యామేజ్ అయిన తర్వాత మన ఆక్సిజన్ డిఫ్యూజన్ కెపాసిటీ అంటే ఎక్స్చేంజింగ్ కెపాసిటీ పోతుంది అనమాట వాళ్ళకి. సో ఇలాంటి డ్యామేజ్ జరిగితే లంగ్కి ఎక్కడైతే మనకి ఈ క్రూషియల్ ఆక్సిజన్ మనకి లంగ్స్కి మనకి బ్లడ్ వెసల్స్కి ఎక్కడైతే ఎక్స్చేంజ్ అవుతుందో అది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అక్కడ ప్రాబ్లం అయితే మనకి ఆక్సిజన్ అందదు బాడీకి. ఆక్సిజన్ అందకపోతే ఆబ్వియస్లీ అన్ని ఆర్గన్స్ కొద్దిగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.